భారతదేశంలో సంతానలేమి పరిస్థితుల మీద ఎలన్ మస్క్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అవి వైరల్గా మారాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. 148 కోట్ల మంది జనాభా ఉన్నారు. పైగా మన జనాభాలో యువతరం చాలా ఎక్కువ. కానీ రాబోయే కాలంలో భారతదేశంలో జనాభా తగ్గుతుంది, యువత ప్రధానంగా తగ్గుతుంది. యువత ప్రధానంగా తగ్గటానికి ఉన్న కారణం సంతానలేమి సమస్య. ఇప్పుడున్న యువత స్టాండర్డ్గా కంటిన్యూ కావాలంటే మన సంతానం రేషియో 2.1 ఉండాలి. కానీ ఆ సంతాన రేషియో 2.3 నుంచి 1.9కి పడిపోయిందంట. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు. ఈ లెక్కలు చూపిస్తూనే ఎలన్ మస్క్ ఇప్పుడు కామెంట్ చేశారు. నిజంగానే భారతదేశంలో సంతానలేమి సమస్య చాలా తీవ్రంగా ఉంది. పైగా మన సంతానలేమి సమస్యలో కూడా సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి తేడా ఉంది. నార్త్ ఇండియాలో కొద్ది జనాభా పర్లేదు, కానీ సౌత్ ఇండియాలో బాగా తక్కువ ఉంది. అందుకని ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి అని చెప్పేసి అంటున్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ పాటించాం, విపరీతంగా జనాభా వెళ్ళిపోతున్న సమయంలో అదేమైందంటే మొత్తానికి మోసం వచ్చి జనాభా రాబోయే కాలంలో ఇప్పటికి ఓకే స్టాండర్డ్గా ఉన్నాం మనం, కానీ రాబోయే కాలంలో యువతరం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మన పిల్లల్ని కనాల్సిన పరిస్థితులు పడ్డాం. అంటే ఎప్పటికప్పుడు మన స్ట్రాటజీలు మారుతుండాలి. ఇప్పుడు పిల్లల్ని కంటే మీద దృష్టి పెట్టాలి. కాకపోతే ఒక వాస్తవం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడున్న సామాజిక పరిస్థితులు, బయట ఉద్యోగాల పరిస్థితి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే పిల్లల్ని కనాలంటే సగటు జీవులు, మధ్యతరగతి జీవులు భయం వేస్తుంది. ఎందుకంటే బతకలేని పరిస్థితులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా ఉంది. పిల్లల్ని కనటం చిన్న విషయమే, కానీ వాళ్ళని చదివించడం, వాళ్ళని చూసుకోవటం, భార్య భర్త ఇద్దరు ఉద్యోగంలో ఉంటారు, వాళ్ళ మంచి చేరు చూడాలి. పైగా వాళ్ళకి లక్షలాది రూపాయల ఎడ్యుకేషన్ ఫీజులు, తర్వాత వాళ్ళకి ఏదైనా అయింది అంటే బయట హాస్పిటాలిటీ ఎంత కాస్తో ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లల్ని కనాలంటే భయం వేసే పరిస్థితుల్లో నుంచి ఒకళ్ళు, కొంతమంది అయితే ఇద్దరి కంటే మించి ఎవరు కంటలే. నార్త్ ఇండియాలో కొద్ది కంటున్నారు, కానీ సౌత్ ఇండియాలో అయితే ఇద్దరికి మించి ఎవరు కంటలే. అసలు ఇద్దరు దాకా కూడా పోవట్లేదు, చాలా మంది ఒకరికే పరిమితం అవుతున్నారు. కానీ ఇది రాబోయే కాలంలో డేంజర్ అయింది. ఉన్న అవకాశాలు తగ్గట్టుగా కూడా యువత దొరకని పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఒక అంచనా. దీన్నే ఎలన్ మస్క్ చెప్పుకొచ్చారు. భారతదేశాన్ని చూస్తే కొంత ఇప్పుడు ఓకే, కానీ రాబోయే కాలంలో భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో జనాభా స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి, యువతరం తగ్గిపోతుంది రాబోయే కాలంలో అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆందోళనలో నిజం కూడా ఉంది.